తాగునీటి సమస్య లేకుండా చూస్తాం. 20 లక్షలతో ట్యాంకుల ద్వారా నీరు సరఫరా. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కాశీబుగ్గ న్యూ కాలనీలో గురువారం మున్సిపల్ సాధారణ నిధులు 20 లక్షలు వ్యయంతో సరఫరా చేయనున్న నీటి ట్యాంకులకు ఆమె పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ప్రాధాన్యతగా తాగునీటిపైనే దృష్టి పెట్టామన్నారు. ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు నుంచి పలాస కాశీబుగ్గ పట్టణాలకు వేసవిలో తాగునీరు అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని, మరోవైపు పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీరు కోసం మహిళలు ఇబ్బందులు పడనవసరం లేదని, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు నుంచి నీరు వచ్చే వరకు మున్సిపల్ వీధులకు రోజుకు 24 ట్యాంకుల నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. పలాస ప్రాంతానికి 12 ట్యాంకులు, కాశీబుగ్గ ప్రాంతానికి 12 ట్యాంకుల చొప్పున నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసే సమయంలో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయం చేస్తూ సక్రమంగా నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, వార్డు ఇన్ఛార్జి కొత్త సత్యం, చెల్లూరు రామకృష్ణ, ఎం నరేంద్ర, దువ్వాడ శ్రీకాంత్, బి నాగరాజు, సప్ప నవీన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు, మున్సిపల్ డి కనకరాజు, ఏ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.